హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే ట్యూస్డే వ్లాగ్ అండి. శివరాత్రికి ముందు రోజు అనమాట. ఇది మార్నింగ్ నేను ఏ పండుగలైనా సరే, ఏదైనా సరే నార్మల్ 5:30 ఆర్ 6 లోపల పూజ చేసేస్తానండి. ఇది నేను వీడియో తీస్తుంటాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే మనం ఆ వెలుతురు బయట చూసామంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా ఇది పూజా రూమ్లో పూజ అయింది కదా, అది చూపిస్తున్నాను మీకు వీడియో. నార్మలేనండి. ఏదో మనం ఏం పని చేయాలన్నా అసలు కాన్ఫిడెంట్గా ఉండాలంటే ముందుగా పూజ కావాల్సిందే కదా. నాకు అదొక సెంటిమెంట్ అన్నమాట. ఏమైనా నాకు పూజ చేసిన తర్వాతే ఇంకా స్టవ్ పైన పాలైనా కూడా నేను కాగబెట్టాలంటే ఫస్ట్ పూజ కావాలి. లేకపోతే నేను కిచెన్లో వెళ్ళి ఏది చేయనండి. మామూలుగా నేను ఇంకా సాటర్డేస్ అయితే ఏదైనా క్లీనింగ్ వర్క్ ఉంటే ఇంకా క్లీన్ చేసి ఫస్టే మనము పూజ చేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేయాలి అంటే అప్పుడైతే కొద్దిగా కష్టం అనిపించి ఆ రోజు మాత్రం ఎప్పుడైనా లేట్గా స్నానం చేసుకుంటాను. ఇంకా ఇదైతే ఇంకా రెగ్యులర్గా పూజ చేసేస్తూనే ఉంటాను. చూడండి, నేనైతే ఇంకా వచ్చిన తర్వాత కిచెన్కి రావాలంటే ఫస్ట్ పని ఈ డిష్ వాషర్ చూసేసి అందులో మనకి ఏది కావాలనో అది కావాలి కదండి. కొన్ని కుక్కరు లేదంటే ఏదైనా పాత్రలు కావాలి అని చెప్పి ఇంకా పాత్రలు తీసుకుంటున్నాను. తర్వాతేనండి ఇలా స్టవ్ దగ్గర వెళ్తాను. నేను ఒక కుక్కర్లో రైస్ కానీ రెడీ చేసి పెట్టేశాను. మనం రెడీ చేస్తే కూడా యాక్చువల్లీ మనం స్టవ్ పైన అయితే ఫస్ట్ ఏం పెట్టాలండి? అవునండి. పాలు పాత్రే పెట్టాలండి ఫస్టు. పాలు కాగబెట్టిన తర్వాతే ఇంకా నేనేదైనా పని చేస్తాను. పాలు పాత్ర స్టవ్ పైన పెట్టిన తర్వాతే ఇంకా వేరే పాత్రలని నేనింకా పెడతానండి. అది రైస్ అయినా సరే, పప్పయినా సరే. ఇంకా పాలు పెట్టిన తర్వాత ఇంక అన్నీ పాత్రలు స్టవ్ పైన పెడతాను. ఈ ఆనవాయితీ చాలా మంచిదండి. అంటే మనము ఎంత ఫాలో చేస్తేనూ మన విధి ప్రకారం జరగక మానదు కదండీ. ఆ విధంగా మనము మరి ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ఇదెందుకు అని అనుకోకూడదండి. అది మన విధి అనేది ఒకటుంటుంది కదా. దాన్ని బట్టి జరగక మానదు. బట్ మనం చేసే మంచి పనులన్నీ ఒక క్యాపిటల్ అండి. ఏదో ఒక రోజు దాని నుంచి మనకు ప్రయోజనం ఉండే ఉంటుందన్నమాట. ఇది మంగళవారం కాబట్టి నేను కొద్దిగా స్పెషల్‌గా పూజ చేస్తాను. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికని. సో, నేను పానకం చేసి పెట్టానండి. పానకం అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టమన్నమాట. సో, పానకం చేసేసి ఇంకా పూజకు పెట్టి రైస్ చేసినది మీకు చూపిస్తున్నాను. ఈ రైస్ ఎందుకు తెలుసా? మా ఇంటి పక్కలో చిన్న చిన్న పప్పీస్ అవన్నీ వస్తుందండి. దానికని ఒక కుక్కర్‌లో రైస్ పెట్టేస్తాను. ఇంకో కుక్కర్‌లో ఇదైతే మాకు ఇంకా టిఫిన్‌కి, లంచ్‌కి కావాలి కదండీ. సో, ఆ కుక్కర్‌లో అది చిన్న కుక్కర్‌లో ఆ పప్పీస్ వాటి కోసమని నేను తనిగా పెట్టేస్తానండి రేషన్ రైస్. ఇంకా ఈరోజైతే ఇంకా సాంబార్ అది ఏం చేయలేదండి. ఎందుకంటే ఒక ప్లేస్‌కి వెళ్ళాలండి. కాబట్టి నేను ఇంకా త్వరగా రెడీ కావాలి అని చెప్పేసి తాలింపు పెడతారు కదండీ! చిత్రాన్నం అంటారు కదా. ఆ విధంగా నేను తయారు చేసేస్తున్నాననమాట. ఇంకా ఎక్కడి పనిలో అక్కడే ఉంది. ఇంకా బట్టలు వాష్‌కి ఎయాలండి. ఏం వాషింగ్ మిషన్ వచ్చినా సరే, డిష్ వాషర్ సామాన్ల కోసం ఉండినా సరే, దాన్ని ఆ సామాన్లు ఆ పాత్రలనెత్తి అలా పెట్టడానికి కూడా ఒక్కొక్కసారి టైం ఉండదండి. వాషింగ్ అయితే అప్పుడు డైలీ బట్టలనైతే చేతిలో ఉతికేవాళ్ళు. ఇప్పుడు మిషన్ వచ్చి కూడా ఆ మిషన్‌కి పెడదామంటే కూడా అసలు నాకు టైం సరిపడా లేదండి ఒక్కొక్కసారి. సో, ఇప్పుడైతే హ్మ్. ఏం చేయాలి ఇంకా ఎక్కడో బయలుదేరని చెప్పారంటే ఎక్కడంటే కృష్ణగిరి అండి. కృష్ణగిరికి వెళ్ళాలి. ఏదో ఒక మా దే మా ఏం చెప్పాలి? మా ఆఫీస్‌కి సంబంధించి ఒక పని ఉందండి అక్కడ. సో, అక్కడైతే వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇంకా ఇప్పుడు ఈ టిఫిన్ చేసిన 6:30 అలా టైం. నేనైతే 9:00 అలా బయలుదేరాలండి. కాబట్టి ఇంకా చిన్న చిన్న పనులు చేసేసి వెళ్దామని ఇంకా లైట్‌గా డైలీ సాంబార్ చేయడం అంటే అసలు ఒక్కొక్కసారి అయితే కన్‌ఫ్యూషన్ అవుతుందండి. ఏం సాంబార్ చేయాలి? ఏమి అని కాబట్టి ఒక్కొక్కసారి అయితే ఇట్లా టిఫిన్‌లోనే సరిపెట్టుకుంటాను. హ్మ్.
సో ఇలా చిత్రాన్నం కోసం రెడీ చేస్తున్నాను. ఇది సింపులే కదండీ. సింపుల్‌గా అలా ఒక్కొక్క బాక్స్‌లో తీసుకొని వెళ్ళొచ్చు. మళ్ళీ ఇంకా సాంబార్, రైస్ ఆ విధంగా చేస్తామంటే తంతని బాక్స్‌లో, ఆ బాక్సులు వేరే నలుగురు దాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళా రిటర్న్ వచ్చే లోపల అదే షింక్ అర్థం నిండిపోతుందండి. సో ఇలా ఏదైనా మనం టిఫిన్ చేస్తామంటే ఒక చిన్న చిన్న బాక్స్‌లో ఎత్తుకొని వెళ్తే సరిపోతుంది కదా! అందుకని నేను చేస్తున్నాను. తర్వాత ఇంకా శివరాత్రి మరుసటి రోజు శివరాత్రి కదండి. మీరైతే ఏం ప్లాన్ చేశారు? ఎక్కడ వెళ్ళారు? ఇక్కడ మేముండే ఏరియాలోనే ఇక్కడ పక్కల ఒక ఈశ్వరుని గుడి చాలా ఫేమస్ అండి. అంటే ఈ సౌత్ పెన్నా అంటారు కదా! ఆ నది నీళ్ళు ప్రవహిస్తుందన్నమాట. అక్కడైతే ఎక్కువ మంది ఇక్కడొస్తారండి. దర్శనానికి చాలా క్రౌడ్‌గా ఉంటుందన్నమాట. మా ఊరు పక్కలోనే బందరపల్లి అనే విలేజ్ పక్కలోనే ఉంటుంది. కానీ మనమేం చేస్తాము, మనముండే ప్లేస్‌లో వదిలి మనం ఇంకొక ప్లేస్‌కి వెళ్ళాలి అని అనుకుంటాం కదా! ఆ విధంగానే మేమైతే అక్కడ వెళ్ళలేదండి. కానీ సరౌండింగ్‌లో ఎక్కువ మంది ఆ దేవస్థానానికి వచ్చి వెళ్తారు. మేము ఫ్రీ టైమ్‌లో ఎప్పుడైనా అక్కడ వెళ్ళొస్తాం కదా! కాబట్టి ఇంకా ఎక్కడైనా వేరే ప్లేస్ దేవ అంటే కొండ ఉంటుంది కదండీ! ఈశ్వరుని కొండ ఎక్కాలని నాకైతే ఇష్టం కాబట్టి ఎక్కడైనా వెళ్దాము అని అనుకుంటున్నాను. మీరైతే ఏ దేవస్థానం వెళ్ళారు? లేకుంటే ట్రై చెయ్యే కామెంట్ చేయండి ఇంకా కామెంట్ బాక్స్‌లో. సరే అండి. ఏమనుకోదండి. వీడియోస్ ఎలా వస్తున్నాయో ఏమో నాకు తెలియదు కానీ నా ప్రయత్నం నేను చేస్తున్నా అంతే. ఇంకైతే చూడండి పాత్రలన్నీ ఎత్తిపెట్టేసానన్నమాట. ఎత్తిపెట్టిన తర్వాత అయితే ఇంకంతే లాక్ చేసేసి ఇంకా రెడీ కావాల్సిందే. చూడండి నేను క్లీన్ చేసిన తర్వాత అయితే లైట్‌గానే క్లీన్ చేశాను. అంటే ఇంకా మరీ డీప్ క్లీనింగ్ చేయలేదు. ఇంకా నా పని ఇంకా టిఫిన్ అదంతా అయిందంటే ఒక ఫ్రెష్ అప్ మళ్ళీ టీ తాగాల్సిందే నాకు సెకండ్ టైం. సో, ఈ విధంగా అయితే నేను టీ పెట్టుకున్నాను. ఇది నేను చెప్పాను కదండీ కృష్ణగిరికి వెళ్ళాలని. సో, బస్సులో కూర్చొని వెళ్తూ అలా వీడియో తీసుకున్నాననమాట. వచ్చేసిందండి కృష్ణగిరి అక్కడ దగ్గర ఫ్లైఓవర్ దగ్గర అయితే వెళ్తూ ఉన్నాము. మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత వచ్చే టైంలో ఈ బేబీ పొటాటోస్ అంటారు కదా! ఇది చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మనం ఏ వంట చేస్తే కూడా చాలా బావుంటుందనమాట. సో, దీంట్లో నాకు ఈ బేబీ పొటాటోస్ అంటే చాలా ఇష్టం కాబట్టి అది తీసుకున్నాను. పర్వాలేదండి 20 రూపీస్‌కే మనం బయట తీసామంటే అసలు ఎక్కువ రేట్లండి. ఏది కొనుక్కొనే అవ్వడం లేదండి ఇప్పటి కాలంలో. అంటే వెజిటబుల్స్ ఏం రేట్ అయిపోయిందండి. చూడండి నేను పొటాటోస్ అయితే అక్కడ రాయగోటలో పర్వాలేదండి కొద్దిగా చీప్‌గానే దొరుకుతుందనమాట. సో, ఉల్లగడ్డలు తీసుకొని ఇంకా ఇదైతే కృష్ణగిరిలో తీసుకున్నానండి. ఏమంటారు దీన్ని నుంగు కదా! తాటి నుంగులు. అక్కడైతే కృష్ణగిరిలో ఈ విధంగా తాటి నుంగులు చాలా ఫేమస్ కదండీ! అక్కడ తీసుకొనొచ్చారనమాట. మా పాపకి ఇది చాలా ఇష్టం అనమాట. సో, ఇది చూడండి ఎంత బాగుందో కదా! నాకైతే నేను ఇది తిననండి. చూడ్డానికైతే చాలా బాగుంటుంది. తింటామా అని అనిపిస్తుంది కానీ నేను తినలేనన్నమాట దీన్ని. నేను అన్ని పదార్థాలు స్వీకరిస్తాను కానీ రేర్ అండి. నాకు వద్దు అనే పదార్థాలైతే చాలా రేరే. ఇంకా ఇది ఏం పూజ అంటే శివరాత్రి రోజండి ఇది. శివరాత్రి రోజు నేను ఇప్పుడు శివలింగం చూస్తారు కదా మీరు. ఆ శివలింగానికి అభిషేకం చేసుకున్నానండి. నా చేతిలో అయినంత వరకు నేను అభిషేకం చేసుకున్నాను. ఇంకా దీపాలైతే వెలిగించాను. ఫ్రూట్స్ తెచ్చినానండి. అంతకుముందు రోజే ఫ్రూట్స్ కూడా తెచ్చాను కాబట్టి ఫ్రూట్స్ పెట్టి ఇంకా అటుకులు స్వీటు చేశాను. అటుకులు స్వీట్ కూడా పెట్టేసి ఆ రోజైతే మేము ఇంకా అటుకులే చేసుకుంటామండి. ఉపవాసం అయితే ఉంటారు చూడండి. శివలింగానికి చిన్న శివలింగమే అండి. దాని పక్కలో అక్కడ అటుకులు, పాలు, చక్కెర వేసి ప్రసాదం పెట్టినాను. ఈ శివలింగం అనేది ఎక్కడో ట్రిప్‌కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి. అయితే శివలింగం అనేది ఇంట్లో ఉంటే డైలీ మనం అభిషేకం చేయాలి. జలంతోనే అభిషేకం చేస్తే చాలా మంచిది. లేకపోతే రుద్రుడు అంటాం కదా ఈశ్వరుడిని. చాలా అంటే వేడిగా అవ్వడానికి మనం వదలకూడదనమాట. సో, ఆ విధంగా జల అభిషేకం నా చేతనంత అయినంత వరకు నేను చేస్తూనే ఉంటాను. ఇంకైతే ఆ రోజు కూడా అంతేనండి.
నాకు కావాల్సిన సామాన్లంతా మిషన్‌లో తీసుకొని వస్తున్నాను. ఇంకైతే శివరాత్రి నాడు మేము ఇంకేం చేయమండి. అటుకులు ప్రసాదమే ఇంకా మరి. అటుకులు పులుసు వేసి చేస్తారు కదండీ! చాలా టేస్ట్‌గా ఉంటుంది అది కూడా. ఇంకా ఉల్లిపాయలైతే ఆ రోజు వాడమండి మేము. ఉల్లిపాయలు వాడక అటుకులు చేసేస్తాము. పూర్తిగా ఉపవాసం ఉండేవాళ్ళైతే ఏది తినకుండా ఉంటారండి. బట్ ఏదో ఆ ప్రయత్నం నేను చేయలేదన్నమాట ఈ సంవత్సరం. కాబట్టి అటుకులే తీసుకుందామని అటుకులే చేసేస్తున్నాను. అటుకుల్లో మరి ఇంకా పులుసు అటుకులు, పెరుగు అటుకులు కూడా చేస్తారండి. పెరుగు అటుకులైతే నేను ఈరోజు పెరుగు తెచ్చుకోవడం మర్చిపోయాను కాబట్టి పెరుగు అటుకులైతే చేయలేదండి. ఇంకా ఆ రోజు కూడా అంతేనండి. నేను సెకండ్ టైం వంట అటుకులు టిఫిన్ చేసిన తర్వాత అయితే టీ పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఈ దేవస్థానం ఏదని గుర్తుపట్టారా మీరు? నేను స్కూల్‌కు వెళ్ళి వచ్చిన తర్వాత మా పాపని పికప్ చేసుకొని ఈ దేవస్థానానికి వెళ్ళానండి. గుర్తుపట్టేసారా ఈ దేవస్థానం ఏదని? అవునండి. ఒసూరులో చంద్రచూడేశ్వర స్వామి కొండండి దేవస్థానం ఇది. చాలా బావుంటుందన్నమాట. ఏదో మనకి సంతృప్తిగా ఉంటుంది వెళ్తూ ఉంటే. చూడండి కొండ అంటే కారులో వెళ్ళాము. అయితే కూడా కారైతే కిందే ఆపేస్తారండి. రోడ్డు ఉంది బయట పైన వరకు రావచ్చు. బట్ ఇది క్రౌడ్ టైం కదా! కారు, టూ వీలర్స్ కూడా అలో లేదండి. అందుకని కారు కిందే వదిలిపెట్టేసి ఇంకా మేమైతే ఆ రోడ్లోనే నడుచుకొని వచ్చాము. ఇంకా స్టెప్స్ మార్గము ఉంది, రోడ్డు మార్గము ఉందండి. బట్ రోడ్డు మార్గంలో వస్తే చాలా ఈజీ అనిపిస్తుంది. ఇంకా ఇదంతా అలా వీడియో తీస్తూ బయలుదేరుతున్నాము. చాలా బాగుండిందండి దేవస్థానంలో. చాలా క్రౌడే. బట్ అక్కడ ఆ యాజమాన్యం అయితే చాలా బాగా ఫాలో చేస్తున్నారండి. ఎంత క్రౌడ్ అయినా కూడా వరుసగా మేము ఎక్కడా నిలవలేదన్నమాట. అలా వెళ్తూనే దర్శనం చేసుకొని వచ్చేసాము ఇంకా. చూడండి దేవస్థానం లోపల ఎంటర్ అవుతున్నాము. పక్కనే చిన్నగా పార్క్ విధంగా బాగుంది. అదేనండి గోపురం కనిపిస్తుంది కదా! ఈ గోపురమేనండి ఎంట్రన్స్. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ భలే చేశారండి పిల్లోళ్ళు. ఇంకా నేను ఆ పాట విఘ్నేశ్వరాయ విద్మహే ఆ పాట వస్తుంది కదండి. ఆ పాట నేను వినిపిస్తామంటే ఇంకా కాపీరైట్ పడుతుంది కాబట్టి వీడియోస్లో ఇంకా పాట అయితే వేయలేదు. అయితే చాలా బాగా చేశారండి. అక్కడ ఒక చిన్న పాప ఉంది. ఒక 4 ఇయర్స్ అనుకుంటాను. అసలు ఎంత బాగా స్టెప్స్ వేస్తుందో అండి. చూడండి తెలుస్తుందా మీకు? చాలా బాగుండిందండి. వాళ్ళ మేకప్సే కానీ, వాళ్ళు చేసే డ్యాన్స్ స్టెప్ కూడా చాలా బాగుండిందనమాట. మేమిది యాక్చువల్లీ దర్శనం కోసం నిల్చుకున్న క్యూ అండి ఇది. ఆ క్యూలో నిలుచుకుంటూ మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఇలా వీడియో తీసేస్తున్నాము. అంటే ఉపవాసం ఉంటారు కదండీ! వాళ్ళ కోసమని ఈ విధంగా డాన్సు, ఇంకా హరికథలు అదన్నీ కూడా ఆ దేవస్థానం ప్రాంగణంలోనే నిర్వహిస్తారన్నమాట. సో, అలా నైట్ అంతా ఉండేవాళ్ళైతే ఇంకా ఉండి వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చన్నమాట. అక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ, భక్తిమయంగా దేవుణ్ణి తలుచుకుంటూ చాలా బావుంటదండి. నేను కూడా ఒక్కొక్కసారి ఉపవాసం ఉంటే అక్కడికి వెళ్ళి నైట్ ఉండాలి అని అనుకుంటాను. చూడండి ఎంత బాగా లైటింగ్స్‌తో చాలా బావుంది కదా! బట్ మేము వెళ్ళినప్పుడు కూడా అలానే ఉండిపోతామా నైట్ అని అనిపించిందండి. ఎక్కడండి మనకుండే బిజీ షెడ్యూల్‌లో అసలు దీనిపైన కాన్సంట్రేషన్ కాదు. ఇదైతే మాది ఇంకా దర్శనం అయిన తర్వాత అయితే మేము ప్రసాదం తీసుకున్నామండి. పులియోగరి. పులిహోర తీసుకొని ఇంకా అక్కడే తిన్నామన్నమాట. తినిన తర్వాత అయితే బయట వస్తూ మళ్ళీ రిటర్న్ వచ్చే టైంలో ఆ వ్యూ, ఆ లైటింగ్స్, ఆ హొసూర్ లైటింగ్స్ చూడండి చాలా బాగుంది కదా! అదేమో అక్కడ ఇంటికి రావడానికే మనసు కాలేదండి. అంత బాగుండింది అక్కడ. చాలా బాగుండింది. ఇంకా మళ్ళీ వస్తూనే ఇంకా మా పాప, మా బాబు అయితే ఇంకా ఏదో స్నాక్స్ కావాలి అని చెప్పారు. స్నాక్స్ తీయాలని ఇంకా స్వీట్ కార్న్ ఉంది కదండీ! స్వీట్ కార్ను, ఇంకా పానీపూరి, చెరుకు రసం అవన్నీ తీసుకున్నారండి. తీసుకొని ఇంకైతే వీడియో తీసుకుంటూ దిగుతూ అన్నమాట. ఇక్కడ రోడ్ చూడండి చెరుకు పాలు చాలా టేస్ట్‌గా ఉండింది. తీసుకున్నాం. మరి ఇంకా దేవస్థానానికని వెళ్తే ఏదో ఒకటి తీసుకొని పిల్లలకి మనము తీసిస్తేనే కదండీ మనకొక ఎంజాయ్‌మెంట్. ఇంత కష్టపడేది ఇంకా వాళ్ళ కోసమే కదా మనము. కాబట్టి వాళ్ళ ఎంజాయ్‌మెంటే మనకంత సంతృప్తి. ఓకే అండి.